వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ఇంకోటి ఐపీఎల్ రాబోతుంది. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరగబోతుంది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఫోకస్ చేశాయి. అందరికీ గతంలో ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిరో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేషన్కి పిలుస్తూ ఉన్నారు. సో ఇదే విషయం మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళకి ఏం చెప్తారు? అన్న అందరి లోపల దొక్కేయాలన్న ప్రమోషన్ చేస్తున్నారు కదా. వాళ్ళ వాళ్ళ గురించి ఏమన్నా హైలైట్ చెప్పుకోవాలని చెప్పి చూస్తున్నారేమో తెలియదు కానీ ఉం? దానివల్ల ఎంతమంది మోసపోతున్నారు గురించి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదో మనీ వస్తుంది, చేసుకోవాలా పోవాలా అంతవరకే. అంతేగాని దానివల్ల ఇప్పుడు నేను లైవ్లో చూసిన, మా ఫ్రెండ్ని చూసిన, దానివల్ల వాడు ఒక ఫ్యామిలీని కోల్పోయినాడు. ఎట్లా కోల్పోయినాడు అంటే, అటు ఫ్యామిలీ అంటే పిల్లలు కాదు, పిల్లాన్ని కోల్పోయినాడు. పిల్లాన్ని కోల్పోయినాడు. వాళ్ళ భార్యని దానివల్ల ఏదో అలవాటు ఉంది, ఫస్ట్ నుండి ఏదో క్రికెట్ బెట్టింగ్ ఏదో సంథింగ్ ఏదో చేసుకుంటున్నాడు. ఈ దీనిలో వల్ల ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకుంటే వల్ల ఓకే ఇప్పుడు వాళ్ళు అంత హైలో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పేది నిజమేమో అలాంటి ఆలోచనతో వాడు చేసుకుంటూ వచ్చినాడు, చేసినాడు. ఎంత నష్టపోయారు అసలు మీ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు? ఎంత నేను నష్టపోయారు? లెక్క అయితే చెప్పాను, ల్యాక్స్లోనే ఉంటుంది. ల్యాక్స్లో ఉంటుంది, ఖచ్చితంగా ల్యాక్స్లోనే ఉంటుంది. అదే ప్రాపర్గా అయితే నాకైతే తెలియదు, ఇంత అని చెప్పి నాకైతే తెలియదు, ప్రాపర్గా అయితే తెలియదు. ఏం చెప్తారు? పెద్ద పెద్ద సెలబ్రిటీలు అటు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. కొంతమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళేమో ఇప్పుడు తప్పైంది మాకు తెలియక చేశామంటున్నారు. ఏం చెప్తారు? అంటే వాళ్ళు తెలుసుకోవాలి కదన్న, కొద్ది తెలుసుకోవాలి కదా ఎలాంటిది. అంటే దాని గురించే కదా ఇప్పుడు ఇది చేసేది. దాని గురించి ఆ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు యూజర్స్ అంతా చూసేది అదే కదా, దాని గురించి. పోలీసులకు చెప్తా ఉన్నారు, మాకు తెలియక చేసినాం సార్, మేము క్షమించండి ఒక్కసారికి అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. సో తెలియకుండా ఎట్లా ఇంతమంది అదే అదే నష్టపోయిన వాళ్ళు అయింది. ఉమ్. ఇప్పుడు ఫ్యామిలీలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాని గురించి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది. మీరు కానీ చూస్తున్నారు, అది వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి అంటే ఫ్యామిలీ తిరిగి వస్తాయా? పిల్లలు ఉన్న వాళ్ళు కానీ సూసైడ్ చేసుకునే మీరు కానీ చూస్తున్నారు, అలాంటి వాళ్ళు తిరిగి వస్తారా? వస్తారా చెప్పండి, రారు కదా. అదేదో ఇప్పుడు ఏదో ఫేమ్ ఉంది అని చెప్పుకొని చేసుకో. సో ఏం చెప్తారు ఇప్పుడు? వైసీపీకి సంబంధించిన శ్యామల గారు కూడా, యాంకర్ శ్యామల గారు కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది, నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఏం చెప్తారు? పార్టీ వైసీపీ అవద్దు. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సింది మన ఏంది, ఈ బెట్టింగ్ గురించి నన్ను అడిగినాం, అంతవరకే చెప్తా. పార్టీ పరంగా చెప్పాలంటే అది వేరే ఉంటుంది. అంటే పార్టీకి నష్టం కదా ఇలాంటి బెట్టింగ్స్ ప్రమోషన్ చేసినప్పుడు, పార్టీకి నష్టం జరుగుతుంది కదా అటు. జరుగుతుందంటే జరుగుతుంది, అది వాళ్ళది. ఇప్పుడు నేను చెప్తే ప్రత్యేకంగా జరిగేది ఏం లేదు కదా, ఆల్రెడీ జరిగిపోయింది. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది, అంతే కదా. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే చెప్పు. వాళ్ళు ప్రజల కోసం ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలా? అట్లాంటి వాళ్ళు ఇంకో ఆమె యాంకర్గా కూడా చేసింది. సో తెలిసి ఉంటుంది అన్నీ. సో తెలిసి చేసింది కాబట్టి సో ఏం చెప్తారు? నేను చెప్పేది వాళ్ళకి తెలిసిండాలి, అది వాళ్ళకి తెలిసిండాలి, అది ఓకే. మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక పార్టీని తీసి ఈ పార్టీ ఇట్లా చేసింది, ఈ పార్టీ ఇట్లా చేసింది వాడికి చెప్పనీకి లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, మా ఫ్రెండ్ మోసపోయినాడు ఓకే. కాబట్టి దాని గురించి చెప్తాను. ఆ కాన్సెప్ట్ ఒకటి చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళకి ఏం చెప్తారు మీరు? చూసుకొని చేయండి, ఆ జెన్యున్ అయితే చేయండి, లేకపోతే వదిలేసేయండి. నష్టపోయిన వాళ్ళకి మరి పరిహారం ఎట్లా? అదే ఉన్నారు కదా, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి. అది గవర్నమెంట్ ఉంది, అందరు ఉన్నారు, అందరు చూసుకోవాలా. ఆల్రెడీ మొత్తం అన్వేషణ అందరూ చూసుకుంటున్నారు కదా, మొత్తం వాళ్ళ ధర్మం మొత్తం వాళ్ళు చూసుకోవాలి. అన్వేషణ ఆల్రెడీ చేసినాడు కదా, దాన్ని బట్టి మనం చేసేది చేసుకోవాలి. అంత పెద్ద మనిషి ఆయన కానీ, ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అన్నాడు, ఆయన కానీ చేసినాడు, ట్వీట్ చేసినాడు, అన్ని చేసినాడు. మీరు చెప్తున్నారు అన్వేషణ మాట్లాడుతున్నాడు బయాసన్ని యాదవ్ గురించి కావచ్చు, ఇమ్రాన్ గురించి కావచ్చు, పల్లవి ప్రశాంత్ గురించి కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ ఆ, అన్వేషణ ఫ్రెండ్ మాత్రం వదిలేయాలని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏదేది? అన్వేషణ ఫ్రెండ్ ఉన్నారు కదా బెట్టింగ్ యాప్స్, వాళ్ళ ఫ్రెండ్ కూడా ప్రమోట్ చేసిండు. ఒక ఆయన ఉన్నాడు. సో ఆయనను వదిలేయండి. ఆయన గురించి నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కానీ అది కరెక్టే అంటున్నారా? అట్లా మనం మంచి గురించి ఆలోచిస్తాం కానీ చెడు గురించి ఆలోచిస్తాం. ఆయన గురించి నేను చూడలేదు. ఆయన అన్వేషణ గురించి చూసేదే వీడియోలు తక్కువ. ఆయన చెప్పినప్పుడు మంచి గురించి చెప్తాడు, ఆ మంచి గురించి ఆలోచిస్తాం. ఫైనల్గా మీరు ఏమంటారు? ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలంటారు? పెడితే మంచిది.
అంతే, వేరేది ఏం లేదు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, ఆంధ్రప్రభ.